హలో ఇండియన్ ఫుడీ లవర్స్, ఇవాల్టి సంక్రాంతి స్పెషల్ ఎంతో రుచిగా ఉండేటటువంటి మినప్పప్పు జంతికలు. మన తెలుగు వారికి నచ్చేటటువంటి సంక్రాంతి స్పెషల్ జంతికలు. చాలా తీర్లుగా జంతికలు చేస్తూ ఉంటారు పదార్థాలు మార్చుకుంటూ, కానీ ఈ తీరి జంతికలు టేస్ట్ ఉంటదండి. కమ్మగా ఎక్స్ట్రా క్రిస్పీగా రావడమే కాదు, 100% బెస్ట్ అండ్ సూపర్ హిట్ జంతికలు ఇవి. మిస్ అవ్వకుండా నేను చెప్పేటటువంటి కొలతలతో చేయండి, శ్రమ లేకుండా సులభంగా చేసుకోవచ్చు. లెట్ స్టార్ట్. ముందుగా ఒక కప్పు మినప్పప్పుని కడిగి కనీసం 3 గంటలైనా నానబెట్టాలి. నేను 3 గంటల పైనే నానబెట్టి తీసుకున్నాను. 3 గంటలు నానబెట్టి తీసుకున్న పప్పును వడపోసి కుక్కర్ లో వేసుకోండి. అందులో కప్పుకి 2 కప్పుల నీళ్లు పోసి 3 విజిల్స్ ఉడికించుకుంటే పప్పు మెత్తగా ఉడికిపోతుంది. చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు నీళ్ళని వడకట్టి పప్పుని పక్కన ఉంచండి. పప్పు చల్లారిన తర్వాత మిక్సర్ జార్ లో వేసి నీళ్లను చేర్చుకుంటూ మెత్తగా పలుకు లేకుండా క్రీమ్ అంతా మృదువుగా గ్రైండ్ చేయండి. నీరు ఒక్కసారిగా పోస్తే మనం ఎంత నీరు పోస్తున్నామన్నది అర్థం కాదు, అందుకే కొంచెం కొంచెంగా పోసుకుంటున్నాను. చూడండి నేను మెత్తగా గ్రైండ్ చేశాక కూడా నాకు ఇంకా కప్పు మినప్పప్పు ఉడికించిన నీరు మిగిలిపోయింది. ఈ నీటిని మనం పిండిలో కలుపుకోవచ్చు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ ని వేసుకోండి. ఇందులోనే కప్పుకు 3 కప్పుల బియ్యం పిండి ఉండాలి. మనం 1 కప్పు మినప్పప్పు తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల బియ్యం పిండి. అదే మీరు కేజీల కొలతలో వెళ్తే కేజీ మినప్పప్పుకి 3 కేజీల బియ్యం పిండి తీసుకోండి. ఇదే పర్ఫెక్ట్ కొలత అని గుర్తించుకోండి. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల వామని నలిచి వేసుకోండి. ఇంకో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. సాధారణంగా ఈ జంతికలలో కారం వేయరు, ఇందులోనికి వామ యాడ్ చేసుకున్నాం కాబట్టి వామ ఘాటే సరిపోతుంది. నచ్చితే కారం వేసుకోవచ్చు, కానీ జంతికలు తెల్లగా ఉండవని గుర్తించుకోండి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మృదువుగా కలుపుకోవాలి. మిగిలి ఉన్న మినప్పప్పు నీళ్లను పోసుకుంటూ చాలా మృదువుగా సాఫ్ట్ గా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు అంటే 50 ml వేడి నూనె పోసి బాగా కలపండి. అప్పుడు గుల్ల తిరుగుతాయి జంతికలు. పిండి బాగా కలుపుకున్న తర్వాత ఊరికే అలా పిండిని వదిలేయకండి. పైన కాసిన్ని నీళ్లు చిలకరించి పిండిని కాస్తంత తడిపి ఉంచండి. అప్పుడు పొడిబారిపోదు పిండి అని గుర్తించుకోండి. ఇప్పుడు ఈ పిండిని 15 నిమిషాలు పక్కన ఉంచుకోండి. నేను ఈ మోల్డ్ వాడి జంతికలు చేయబోతున్నాను. మీరు పెద్ద రంధ్రాలు ఉన్న మౌల్డ్ ని కూడా యూజ్ చేయొచ్చు. ఇది పిండి గొట్టంలో పెట్టి చేతులు తడి చేసుకుంటూ పిండి ముద్దను పెట్టుకుంటే సునాయాసంగా దిగుతుంది పిండి. మినపప్పు యూజ్ చేశాం కదండి, కొద్దిగా జిగురు ఉంటుంది పిండి. నీటితో తడి చేసుకోకపోతే ఒత్తుకోలేరు మీరు. ఇప్పుడు దీన్ని అట్లకాడ మీద అంచులు లేనటువంటి పల్లెం మీద చేసినా సరే ఓసారి మధ్యలో ఒత్తి 3 చుట్లు చుట్టి ఆఖరిగా వచ్చే పిండిని ఓ అంచుకు అంటించండి. ఇలా వీడియోలో చూయిస్తున్న విధంగా మిగిలినవన్నీ చేసుకోండి. మీరు కావాలనుకుంటే అరిటాకు లేదా విస్తరాకు మీద కూడా ఒత్తుకోవచ్చు. ఏది ఏమైనా సరే పిండిని మాత్రం తడుపుకుంటూ ఒత్తుకోండి, అప్పుడు సులభంగా దిగుతుంది. ఇప్పుడు జంతికలను కాల్చడానికి చూడండి, ఇలాంటి వెడల్పుగా ఉండేటటువంటి కడాయినే వాడండి. లోతుగా ఉండేటటువంటి కడాయినే వాడితే నూనెలోనే విరిగిపోతాయి జంతికలని గుర్తించుకోండి. లేదా మీరు కారపూసలా ఒత్తేసుకుంటానంటే మాత్రం లోతుగా ఉండే కడాయిని వాడండి. ఇలా నూనె బాగా వేడెక్కాక మంట తగ్గించేసి 3 లేదా 4 జంతికల కంటే ఎక్కువ వేయకండి. ఇంట్లో ఉండేటటువంటి బర్నర్ కి అంతకంటే ఎక్కువ జంతికలు వేస్తే ఆ వేడి చాలక మెత్తగా వస్తాయని గుర్తించుకోండి. ఈ జంతికలను ముందుగా మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. సుమారుగా 5 నుండి 6 నిమిషాలు జంతికలను ఫ్లిప్ చేసి హై ఫ్లేమ్ మీద పెడితే బాగా గుల్ల తిరుగుతాయి జంతికలు. ఈ జంతికలు మీరు ఎంత వేపినా తెల్లగానే ఉంటాయి, ఎంత వేపినా ఎర్రబడవు. వేగిపోయాయని గుబుక్కున తీసేయకండి, మెత్తగానే ఉంటాయి. ఇక జంతికలు పూర్తిగా వేగడం అంటే లేత గోధుమ రంగులో వస్తాయి, అందాక వేపండి. జంతికల చుట్టూ బుడగలు పూర్తిగా తగ్గిపోయి ఇగో ఇలా ఉంటాయి. ఇది పర్ఫెక్ట్ వేగడం అంటే. ఇలా వేగగానే తీసి ఓ జల్లెడలో వదిలేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకోండి. కనీసం 10 నుండి 15 రోజులు నిల్వ ఉంటాయి. అప్పటిదాకా మీరు ఉంచొద్దు. బాగున్నాయి కదా, చూడడానికి టేస్ట్ ఇంకా చాలా బాగుంటాయి. మీరు తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి.